శ్రీశైలం హైవే కందుకూరు దగ్గరలో నేదునూరు అనే విలేజ్లో ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక 6 ఎకరాల సైట్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చేసి 6 ఎకర్స్ టోటల్. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, రోడ్స్ తీశారు. లోపల ప్రతి మొక్క కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టారు. అంటే మ్యాంగో కానీ, సపోటా కానీ, జామ కానీ, సీతాఫల్ కానీ, ఇంకా సెపరేట్ ట్రీస్ ఉన్నాయి. దీంట్లో చాలా బాగుంది. బ్లాక్ సాయిలు ఐ థింక్ 30-40 రోడ్స్ వేసినట్లున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ అగ్రికల్చర్ చేస్తున్నారు. వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇక్కడ పండిస్తున్నారు. సైట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. బ్లాక్ సాయిల్ కాబట్టి వాటర్ సిస్టమేటిక్గా పంప్ చేస్తున్నారు. కాబట్టి ఒక జామ చెట్టు చూడండి ఎట్లా కాసిందో. ఇదే విధంగా మామిడి చెట్లు అయితే విపరీతమైన పూత వచ్చినాయి. సపోటా కానీ, ఇక్కడ పెట్టిన ప్రతి ప్లాంట్, ప్రతి ట్రీ కూడా న్యాచురల్గా పెరుగుతుంది. కాబట్టి ఫ్రూట్స్ కానీ, ఈ చెట్లకు వచ్చిన పూత కానీ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ చూడటానికి. బ్లాక్ సైల్ మొత్తం జామ చెట్లు, సపోటా, మామిడి, మ్యాంగో, అంటే ఇవి మొత్తం కూడా ఒక సిస్టమేటిక్గా దీన్ని వేసినట్లు కనిపిస్తుంది. 6 ఎకర్స్ అండి ఇది మొత్తం కూడా. ఈ 6 ఎకర్స్లో కొంతవరకు కొన్ని 1 or 2 or 3-4 ప్లాట్సే సేల్ అయినట్లున్నాయి. రిమైనింగ్ మొత్తం కూడా మనకి సేల్కి ఉంది. సో చాలా బాగుంది. ఇది మొత్తం కూడా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పక్కనే ఉంది. ఇది అంటే ఒక 300 మెంబర్స్ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 85 ఎకర్స్ కొనుక్కొని వాళ్ళే వెంచర్ వేసుకొని ఫామ్ విల్లాస్ కట్టుకునేలా చేసుకుంటున్నారు. దాని పక్కన ఉంది ఇది. అండ్ అప్కమింగ్ 4th సిటీ అని చెప్పేసి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ 4th సిటీ అనౌన్స్మెంట్ జరుగుతుంది కదా, దీనికి దగ్గరలో ఉంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇది మనకి తక్కువ రేట్లో రావడానికి అవకాశం ఉంది. సో 6 ఎకర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. మొత్తం బోర్స్ ఉన్నాయి, డ్రిప్ సిస్టమ్ ఉంది, ప్లాంటేషన్ జరిగింది, గ్రీనిష్ ఉంది, ఇంకా సిస్టమేటిక్గా ఉంది. అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, గేటు, సెక్యూరిటీ అన్నీ ఒక సిస్టమేటిక్గా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇది కొనిపెట్టుకుంటే మాత్రం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా, ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికైనా ఇక్కడ మనకి సోర్స్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మొక్కలకి పిచికారీ చేశారు. ఇక్కడ వచ్చేసి కాకర చెట్లు కింద ఆర్గానిక్ ఫార్మేషన్ జరిగిందని చెప్పే కదా. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట.